వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత అక్కడి ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ఈ పెంచిన తర్వాత కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి చేయకుండా నాంచుతోంది. దాని మీద చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి. ఎందుకు నాంచుతోంది? కమల్నాథన్ కమిటీ ఇంత టైం ఎందుకు తీసుకుంటోంది? రాష్ట్ర విభజన విషయంలో తీసుకున్నంత స్పీడ్గా ఉద్యోగుల విభజన ఆలస్యం అవుతుండడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన ఉద్యోగులు ఇంకా వెళ్ళకపోవడంతో అక్కడ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఉద్యోగులు అధికారుల విభజన జరగకపోవడం వల్ల పరిపాలన కూడా ఆలస్యం అవుతుందని ఇక్కడ ప్రభుత్వం కూడా చెబుతున్న పరిస్థితుల్లో అసలు ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది కమల్నాథన్ కమిటీ. ఆలస్యం అవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఏ క్షణమైనా తెలంగాణకి కేటాయింపబడినట్లయితే వాళ్ళందరూ తెలంగాణకు వచ్చినట్లయితే 58 ఏళ్ళు నిండిన వారు అక్కడ పెరిగిన వయసు కారణంగా ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. అది కనుక తెలంగాణకు వచ్చినట్టయితే వారు వచ్చి రావడంతోనే చేతిలో ఫైల్లో బట్టలు సర్దుకొని రావాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఆఫీసు కూడా వెళ్లాల్సిన పని లేకుండా కోదాడ దగ్గర దిగి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగానే తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది. 58 ఏళ్ళు నిండిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఉద్యోగాల్లో కొనసాగించేది లేదు. రిటైర్మెంట్ కిందే దాన్ని పరిగణిస్తాం. వారికి బెనిఫిట్స్ కూడా 58 ఏళ్ళు ఎప్పటికైతే నిన్నాయో ఆ కట్ ఆఫ్ డేట్ వరకే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి తప్ప ఈ తర్వాత చేసిన కాలం ఉద్యోగం చేసిన పదవీ కాలం మొత్తాన్ని కూడా సర్వీసెస్గా చూస్తామే తప్ప అది ఉద్యోగం కింద ట్రీట్ చేయము. వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబడవు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు జీవో ఇష్యూ చేసింది. సో ఈ జీవో ఎంఎస్ నంబర్ 47 డేటెడ్ 11/4/2016 ఈ నెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో అది. సో ఈ పరిస్థితుల్లో అసలు తెలంగాణ వారు ఎంతమంది ఏపీలో పనిచేస్తున్నారు, ఎంతమంది విభజన జరిగితే ఎంతమంది వెనక్కి వస్తారు, కమల్నాథన్ కమిటీ ఎందుకు ఈ రకంగా నానుస్తోంది, కమల్నాథన్ గారికి ఇంకా కొంతకాలం పాటు కమిటీ చైర్మన్గా కొనసాగడం కోసం దీన్ని సాగదీస్తున్నారా అనే అనుమానాలు కూడా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో దీని మీద మనం డిబేట్ నెంబర్ 2లో చూస్తున్నాం. జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మసూన్ రెడ్డి గారు, అలాగే రవీంద్ర రెడ్డి గారు టీఎన్జిఓస్ అధ్యక్షులు, అండ్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవీంద్ర రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? ఎంతమంది అసలు లెక్క ప్రకారం ఒకవేళ కమల్నాథన్ కమిటీ రేపు పొద్దున కూర్చుని రైట్ తెలంగాణ వాళ్ళు తెలంగాణకు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అన్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు ఏపీ నుంచి తెలంగాణకు సుమారుగా ఇన్ ఆల్ కాడర్స్? అంటే జనరల్గా ఏంటంటే మనము ఉద్యోగుల విభజన పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 56,000 మంది ఉండేది యాక్చువల్గా ఏంటంటే స్టేట్ విభజన. కానీ అది 56,000 కూడా చాలా వేకెన్సీస్ ఉండడం జరిగింది. దానిలో చేసేటువంటి ప్రక్రియలో దాదాపు ఏంటంటే 52,000 లోపే ఉన్నారు అసలు చేయాల్సినటువంటి ఎంప్లాయీస్ బైఫర్కేషన్ లోపల. కానీ అలా ఎందుకంటే 2 years అయిపోయింది కమల్నాథన్ కమిటీ వచ్చేసి. మేము అంతకుముందే ఏది కమిటీ విభజన సంబంధించినటువంటి మార్గదర్శకాలు వచ్చినప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలోనే గిర్గిలాని కమిటీ వచ్చినప్పుడు ప్రతి సర్వీస్ బుక్లో స్టాంప్ వేశారు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని. ఇలా సర్వీస్ బుక్ల ప్రకారం మీరు వేరు చేస్తే సరిపోతుంది. ఈ మార్గదర్శకాలు పెట్టి ఉద్యోగస్తులందరినీ ఆందోళనకు గురి చేయొద్దు. మళ్ళీ అలా క్యాడర్ స్ట్రెంత్ కాకుండా వర్కింగ్ స్ట్రెంత్ అని చెప్పి కొంత తీసుకొచ్చి ఆర్డర్ టు సర్వ్ పేరు మీదతోటి ఆంధ్ర వాళ్ళని తెలంగాణకు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు చేసినప్పుడు కూడా మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే దాని తర్వాత చేసినప్పుడు ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ టెంటేటివ్ అలొకేషన్కి వచ్చారు. కొంత గైడ్లైన్స్లో కూడా మనం చేసినటువంటి ఒత్తిడి మేరకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసినటువంటి అనేకమైనటువంటి సూచనల మేరకు కొంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కూడా కొంత మార్పులు అనేది చేయడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు మార్పులు చేసిన దానిలో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం డిమాండ్ పెట్టాము. అట్లాగే క్యాడర్ స్ట్రెంత్కు మీరు విభజన చేయాలి. ఎందుకంటే 40 to 58 లోపల ఎన్ని పోస్టులు అయితే ఉండడం జరిగిందో ఆ పోస్టుల లోపల 42% తెలంగాణకు, 58% ఆంధ్ర కేటాయించండి. వర్కింగ్ స్ట్రెంత్ వల్ల నష్టం జరుగుతుందని చెప్పినాం. సార్ దాన్ని కూడా కొంత పరిగణలో తీసుకున్నాం. సార్ తీసుకున్నటువంటి మార్గదర్శకాలు కూడా మనం ఊహించిన రీతిలో ఆ రోజు కమల్నాథన్ కమిటీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో 18F అనేది ఒకటి తీసుకొచ్చి ఏం చేసినా మొత్తంగా ఎక్కడైతే జూనియర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఆప్షన్ ఇచ్చేస్తే ఆ వేరే ప్రాంతానికి తీసుకురావడానికి ఒక ఆప్షన్ పెట్టడం. దాన్ని మేము వ్యతిరేకించడం. ఎందుకంటే ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగైనా ఆ రాష్ట్రంలో పనిచేయాలని కోరుకుంటాడు. ఇలా అసహజమే. అటువంటి దానికి ఈ 18F తీసుకొచ్చి అడ్డం పెట్టేసి ఎక్కడైతే సర్ప్లస్ అని చూపెట్టి వాళ్ళని వేరే ప్రాంతాన్ని పంపడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి. అవసరమైతే కొన్ని సూపర్నరీ పోస్ట్ క్రియేట్ చేసుకుని అయినా కూడా ఆయా రాష్ట్రాలు ఆ ఉద్యోగస్తులని వాళ్ళకు తీసుకెళ్లాలన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. నిరుద్యోగులు ఎట్లా అన్యాయం జరిగింది? ఇవాళ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. మీకు తెలుసు 14 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏపీ సమైక్య రాష్ట్రంలో ఇలా 7.5 లక్షలకు వచ్చిన ఎన్ని ఖాళీలు ఉన్నాయి? సగం వచ్చినాయి. ఎక్కడ మీకు ఇబ్బంది జరిగేటువంటి ఆస్కారం లేదు. ఎంతను పూర్తి స్థాయిలో 100% సుమారుగా కమల్నాథన్ కమిటీ విభజన పూర్తి చేసినట్లయితే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాళ్ళు 10,000 మంది ఉంటారా?
10,000 మంది లేరండి. ఓన్లీ క్లాస్ 4th కేటగిరీలో ఎక్కువగా ఉన్నారు. ఆఫీసర్ క్యాడర్ కూడా ఉన్నారు. ఆఫీసర్ క్యాడర్లో చాలా తక్కువ ఉంటారు. వందలలో ఉంటారు. ఆఫీసర్ క్యాడర్లో 100, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్, సూపరింటెండెంట్ 100 మంది ఉంటారు. అటెండర్ క్యాడర్లో మాత్రం 2,000 చిల్లర అట్లా వస్తుంటారు. సో మొత్తం మీద 3,000 వరకు 3,000 వరకు. ఈ 3,000 మందికి సంబంధించి ఈ రిటైర్మెంట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇక్కడ కృష్ణయ్య గారు, మీకు ఎలా అనిపిస్తుంది? వారిని ఇక్కడ పంపాలి, విభజన జరిగితే పంపాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే? ఎందుకంటే పాపం 2 ఏళ్ళ సర్వీస్ అంటే మామూలు విషయం కాదు. ఒక రిటైర్మెంట్కి వచ్చినాక శాలరీస్ కూడా చాలా హై స్టేజ్లో ఉంటాయి. వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి? లా ఆఫ్ ల్యాండ్ అనేది ఒక రూల్. అంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ ప్రాంతంలో ఆ రూల్స్ ఉంటే ఆ రూల్స్కి అనుగుణంగా ఉద్యోగులైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారులైనా దాన్ని ఫాలో కావాల్సిందే. 58 years అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అయితే ఇక్కడ మానవతా దృక్పథంతో సర్వీస్ని కౌంట్ చేయడం, అంటే నోషనల్గా కౌంట్ చేసి ఏదైతే ఇప్పుడు 28 years ఫుల్ పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైనా తక్కువ ఉన్నప్పుడు ఆ 28 years అంటే యాక్చువల్గా అయితే పిఆర్సీలో 25 years కన్నా తగ్గించడం జరిగింది. అయితే అది ఇంతవరకు జియో 2 రాష్ట్రాలు రాలేదు. అక్కడ ఎవరికైనా ఫుల్ పెన్షన్ రావడానికి 28 years కౌంట్ చేయడానికి 2 years వితౌట్ ఎనీ ఫైనాన్షియల్గా గవర్నమెంట్కి ఏమి ఇచ్చేది ఉండదు. ఆల్రెడీ శాలరీ రూపంలో ఇక్కడ 2 years చేశారు కాబట్టి ఇచ్చారు. బట్ వేరాజ్ ఫైనాన్షియల్ ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ ఎనిమిలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆ సర్వీస్ కౌంట్ చేయడానికి ఇది ఉపయోగించుకోవడం అనేది అంతవరకు తప్ప వేరే రకంగా లీగల్గా అయితే ఎనీ రైట్స్ ఉండవు. మానవతా దృక్పథంతో వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వానికి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళని మానవతా దృక్పథంతో చూస్తే ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు మీద జుట్టు పట్టుకుంటారు ఇక్కడ ఉన్న ఉద్యోగులు. మరి వాళ్ళకి డీమ్డ్ టు బి రిటైర్డ్ అయినా కూడా వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వండి అంటారు. లేకపోతే మీరు కూడా 60 చేయండి అనే ప్రెషర్ ఉద్యోగ సంఘాల నాయకుల మీద వస్తుంది, ఆబ్వియస్లీ ప్రభుత్వం మీద కూడా వస్తుంది. మేబీ ఎందుకంటే 60 years చేయడం అనేది ఇక్కడ చేయడంతో అక్కడ కూడా కొన్ని ఉద్యోగుల్లో నుంచి ఒక ప్రతిపాదన, ఒక డిమాండ్ అయితే వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మధుసూదన్ రెడ్డి గారు ఈ నిజానికి పాపం వాళ్ళు 200 మంది అయినా 300 మంది అయినా 3,000 మంది అయినా ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా కొంచెము డిస్కరేజింగ్ మూమెంటే ఉంటుంది. ఇప్పుడు కమల్నాథన్ కమిటీ గారు మేలోనో జూన్లోనో విభజన పూర్తి చేశారనుకోండి, జూన్లో పూర్తి చేశారనుకోండి, మేలో 58 ఏళ్ళు నిండిన ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడైతే 2 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది, ఇక్కడికి వస్తే సర్వీస్ పోతుంది. చాలా దయనీయమైన పరిస్థితి, బాధాకరంగా. సో దీన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకుందో దానికి దారితీసిన పరిస్థితులు కూడా చూడాలి. ముఖ్యంగా ఈ 60 సంవత్సరాలు చేయడం అనేటటువంటిది ఒక ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది. అక్కడి ప్రభుత్వం ఎందుకంటే ఉద్యోగుల మీద ప్రేమ కానీ ఇంకోటి కానీ అనేటటువంటి అంశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ప్రధాన అంశం తీసుకోవడానికి ఏంటంటే తక్షణము చెల్లింపులు చేయాల్సినటువంటి భారీ చెల్లింపులు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థితి లేదు కాబట్టి మనము ఈ యొక్క పేమెంట్స్ అన్ని 2 years పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశంగా చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ డేనే చాలా మంది హామీ ఇచ్చారు కదా, అది ఇచ్చారు కానీ తక్షణం చేయడానికి ఉన్నటువంటి కారణం అది. అయితే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా చేసి కామ్గా ఉంటే అయిపోతుంది, కానీ ఇమ్మీడియట్గా ఇంకొక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఈ 60 సంవత్సరాలు ఆకర్షణగా తీసుకొని ఎవరైనా ఉద్యోగులు తెలంగాణ నుంచి ఆంధ్రాకు రాదలుచుకుంటే వాళ్ళకి ఈ సూత్రం వర్తించదని చెప్పేసి సర్క్యులర్ ఇచ్చారు. అంటే ఎవరైతే 60 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ 60 సంవత్సరాల ప్రయోజనాన్ని పొందడం కోసం ఎవరైనా ఆప్షన్ పెట్టుకొని ఆంధ్రాకు వస్తే కనుక వాళ్ళకి 58 మాత్రమే వర్తిస్తుందని స్పష్టంగా ఒక జీవో ఇచ్చారు. మరి జీవో ఇచ్చిన తర్వాత ఇది చాలా ఆ రోజు చాలా చర్చ జరిగింది. తర్వాత ఎవరు కూడా అంటే వాళ్ళు ఏం ఊహించుకున్నారంటే ఒకవేళ 60 అనగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పరిగెత్తి ఆంధ్రాకు వచ్చేస్తారు, సో దట్ విజయవాడ నిండిపోతుంది అనేటటువంటి ఒక బాధ కలిగింది వాళ్ళు. దాని నేపథ్యంలోనే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లేదు ఆప్షన్ ఎవరు ఇవ్వలేదు. నేను ఏమంటున్నాను 2 ఏళ్ళు చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఏముంది ఎక్కడైనా కిరాయి కొంటే ఇల్లు తీసుకుని 2 ఏళ్ళు పూర్తి చేసుకుని ఇవ్వడం జరిగింది. అయితే అనుకోకుండా ఈ తుది జీవో రావడంతో మళ్ళీ ఆగిపోయారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుగానే తన ఇల్లు సర్దుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం చేసింది. దాంతో ఏమైపోయింది, ఉద్యోగుల లోపల నిజంగా కూడా ఒక సూపరింటెండెంట్ రిటైర్ అవుతున్నాడు, రిటైర్ అయ్యి 3 నెలల రిటైర్మెంట్ ఉంది, నేను ఆంధ్రాకు పోతే 2 years కలిసి వస్తుంది అనేటటువంటి పద్ధతుల లోపల ఆశపడి పెట్టినటువంటి వాళ్ళు కూడా 2-3 ఉన్నారు, లేరని కాదని నేను అంటలేను. కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనేటటువంటి ఒక దృక్పథంతో ఆంధ్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇగో మీరు ఒకవేళ తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఆప్షన్ పెట్టుకుంటే కనుక
అంటే ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ, నువ్వు కనుక ఆంధ్ర ఆప్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు కేవలం 58 మాత్రమే వర్తిస్తుంది, 60 సంవత్సరాలు నీకు వర్తించమని స్పష్టంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. బట్ కొంతమంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండాలనుకున్నప్పటికీ కూడా ఆంధ్రాకు పోవడానికి అది ఉపయోగపడ్డది, ఆ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. అది వాళ్ళకు ఉపయోగపడ్డది. అయితే ఉపయోగపడ్డది. అయితే ఈ రోజు ఏమంటున్నామంటే 60 సంవత్సరాలు చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివ్ డిసిషన్, దాంట్లో లేదు. మేము కూడా 60 సంవత్సరాలు కావాలని కోరుతున్నాం. కానీ ఈ యొక్క ప్రయోజనాల దృష్టిలో వచ్చినప్పుడు ఒకవేళ ఆంధ్ర ప్రభుత్వం కనుక ఆ రోజు ఈ వీలైన ఉద్యోగులే వాళ్ళైన ఉద్యోగులు అనేటటువంటిది వ్యవహరించి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క అనివార్య పరిస్థితి వచ్చి ఉండేది కాదు. లింక్ ఎందుకు పెడతలేదు నేను ఈ యొక్క జీవో 47 తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నువ్వు 2 సంవత్సరాలు అక్కడ సర్వీస్ ఎంజాయ్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా మామూలుగా ఉండదు. రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే ఒక్కొక్క ఉద్యోగికి సగటున 50 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. 50 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటి 58 సంవత్సరాలకు రిటైర్ అయినటువంటి వాడికి మనం ఇచ్చే పెన్షన్ వేరు, 2 సంవత్సరాలు అడిషన్ చేసి పెన్షన్ పెరుగుతాయి. సో కాబట్టి ఆ ఆర్థిక భారం మోయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆల్మోస్ట్ జూన్ 2కు అయిపోతుంది మీ 2 సంవత్సరాలు కూడా. ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా రవీంద్రనాథ్ చెప్పినట్టుగా ఒక 200-300 మంది ఉద్యోగులు ఉన్న జూన్ ఆ రోజే కాదు కదా, తర్వాత ఉంటారు కదా. సో కాబట్టి మెజారిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో రిటైర్మెంట్స్ అనేటటువంటివి జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. జూన్ లో ఒకవేళ 100 మంది రిటైర్ అయితే, జూలైలో 100 మంది రిటైర్ అయితే ఎవ్రీ మంత్ రిటైర్ అవుతుంది. సో కాబట్టి ఒక 500 మంది రిటైర్ అయ్యేటటువంటి ఉద్యోగులు తెలంగాణకు ఆప్ట్ చేస్తారు అనుకుంటే కూడా దాదాపు 200 మెంబర్స్ జూన్ 2 నాటికి రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ భారం మోయడం అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కాబట్టి ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళ రూల్ 58 ఏళ్ళు కాబట్టి దానికి కట్టుబడి ఉన్నారు. సాధ్యం కాదే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది పెద్ద బరువు. మిగులు రాష్ట్రం ఉండొచ్చు కానీ ఒక రాష్ట్రంలో 2 రకాలైనటువంటి రిటైర్మెంట్ వయస్సు ఇది సాధ్యమయ్యే విషయం కాదు. వీళ్ళ పీక పట్టుకుంటారు అప్పుడు ఎవరైనా కూడా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇప్పుడు డైరెక్టరేట్స్ విభజన జరిగింది. విభజన జరిగినటువంటి సందర్భంలో కూడా ఒక ఫ్లోర్ లో వాళ్ళు, ఒక ఫ్లోర్ లో వీళ్ళు, లేదంటే ఒక ఫ్లోర్ మధ్యలో ఒక పార్టీషన్ చేసుకుని వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈయన 60 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తుంటే ఈయన 58 సంవత్సరాలకే బిక్కుమని కిందికి దిగిపోయినటువంటి పరిస్థితి. అయ్యో పాపం చూడు తెలంగాణ తెచ్చుకుంటారు, మీరు 50 సంవత్సరాల కిందికి పోతున్నారు, మేము 60 సంవత్సరాలు వచ్చినా మేము జల్సాగా ఉద్యోగం చేసుకుంటాం అనేటటువంటి ఒక పరిస్థితిని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఆలోచన చేసి మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక ప్రొవిజన్ పెట్టవచ్చు. ఎవరైతే రిటైర్మెంట్ ఉన్నారో వాళ్ళు 1 month 2 months కావాలంటే ఇక్కడే ఉండి ఇక్కడే రిటైర్మెంట్ అయ్యి ఇక్కడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ పెట్టుకోవచ్చు. ఎంతకాలం ఏం లేదు, 2 నెలలు 3 నెలలు విభజన ప్రకారం ఎంతమంది అయితే తెలంగాణకు కేటాయించబడ్డారో అంతమంది అక్కడే రిటైర్ అవ్వాలనుకుంటారు. సపోజ్ 3000 మంది అనుకుందాం, అప్రాక్సిమేట్ రవీంద్ర గారు చెప్పినట్టుగా 3000 మంది అనుకుందాం. ఈ 3000 మందిలో ఇంకో ఏడాది తర్వాత రిటైర్ అయ్యే ఆయన కూడా ఉంటాడు సపోజ్ కదా. అంటే ఈ 3000 మంది అక్కడ అలాగే రిటైర్ అయ్యి రావాలనేది మీరు చెప్తున్న ప్రపోజల్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బెనిఫిట్స్ కావాలంటే అక్కడ రిటైర్మెంట్ కావడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఒకవేళ ఇక్కడికి రావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సిద్ధపడి రావాలి. 58 సంవత్సరాలకే మీ యొక్క నోషనల్ గా రిటైర్మెంట్ చేయబడతారు. 58 సంవత్సరాలకు మీకు వచ్చే బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి. ఈ 2 సంవత్సరాలకు సంబంధించి కఠినంగా మాట్లాడుతున్నారండి మీరు. అంటే కఠినమని కాదు, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చెప్తున్నాను నేను. అంటే కఠినం అనేటటువంటిది కూడా ఇంకొక విషయం కూడా ఏంటంటే 1150 మంది విద్యుత్ ఉద్యోగుల విషయంలోనేమో 50-48 రేషియో ప్రకారం జీతాలు ఇచ్చే పరిస్థితులు కోర్టు దాకా వెళ్ళి తెచ్చుకున్నారు. ఆఫ్టర్ ఆల్ 1150 మంది ఉద్యోగుల విషయంలో పెన్షనర్స్ దీనికేమో రిటైర్మెంట్ విషయంలో అక్కడే రిటైర్ అయ్యారండి అని మీరంటే పాపం, అంటే మధ్యలో ఉద్యోగులతో ఆడుకోవడమే ఇది. ప్రభుత్వాలు కానీ మీ సంఘాలు కూడా ఇలా మాట్లాడడం నాకు ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆగండి, మీరు చెప్పాల్సి చాలా ఉంది, ఆగండి. అయితే నేనేమంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంగా ఎలక్ట్రిసిటీ అనేటటువంటి సపరేట్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి ఇక్కడ ఉన్న చట్టాలను మార్చాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను మార్చి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయస్సుకు సంబంధించినటువంటి ఒక చట్టం సపరేట్ గా చేయాల్సి వస్తుంది. ఇగో పలానా ఉద్యోగులకు ఈ రిటైర్మెంట్ వయస్సు అనేటటువంటిది ఇగో మిగతా ఉద్యోగుల మాదిరి కాకుండా వీళ్ళకి ఇట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఒక చట్టాన్ని మార్చాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చట్టాన్ని సవరించిన తర్వాతనే రిటైర్మెంట్ ఏజ్ పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము దాన్ని తీసుకొని చేయడం కంటే దీన్ని ముందు జాగ్రత్తగా ఇటువంటి సర్కులర్ ఇవ్వడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఏమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రిటైర్మెంట్ వయస్సు పెంచిందో
ఆ యొక్క బెనిఫిట్స్తో పాటుగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎన్ష్యూర్ చేసేటటువంటి విధంగా దీనికి అనుబంధంగా ఒక సర్క్యులర్ తెచ్చి ఆ యొక్క ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడడమే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్గా నేను గుర్తిస్తున్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు, అంటే ముందుగా అసలు సరే 60 ఏళ్ళు రిటైర్మెంట్ వయసును పెంచడం అనేది ఆంధ్ర ప్రభుత్వం తీసుకొని ఉద్యోగులు కాస్త మంచి మార్కులు కొట్టేయడమో లేదా ఉద్యోగుల పట్ల సానుభూతి సంథింగ్ ఏదైనా కారణం ఏదైనా, కానీ మొదటి నుంచి కూడా ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వమే చాలా పాజిటివ్గా ఉంది. అడిగిన దానికంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చింది, అడగకుండానే ఆర్టీసీకి పిఆర్సీ ఇచ్చింది, అడగకుండానే ఇంకో దానికి ఇచ్చింది అని మొదటి నుంచి ఉద్యోగుల విషయంలో చాలా పాజిటివ్ వైఖరి ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్. తర్వాత వాళ్ళు ఫాలో అయ్యారు, ఒక అడుగు ముందుకేసి రిటైర్మెంట్ వయసు పెంచారు, అంతవరకు కరెక్టే కదా. ఈ విషయంలో ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అది 3000 మందే కావచ్చు, బట్ 3000 మంది 3000 కుటుంబాలుగా చూడాలి వాటిని. మనం 3000 మంది ఉద్యోగులు చూడకూడదు. 3000 కుటుంబాలు ఇక్కడికి వస్తే మీరు రిటైర్మెంట్తోనే రావాలి అనేది ప్రభుత్వం ఎందుకు అలా తీసుకుంది? మేము తీసుకున్నాడు కాదు, మీరే తీసుకున్నారు. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నది అంటే మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు 58 ఏళ్ళదే వర్తిస్తుంది తప్ప 60 ఏళ్ళది వర్తిస్తుంది. అదేమో ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకండి. అదేనండి, ఎవరైనా రిటైర్మెంట్ ఆ కండిషన్ పెట్టింది కదండి. అవును, 60 ఏళ్ళు పెంచారు కాబట్టి పర్టికులర్ గా దానికోసం దాని కొరకు వస్తారు ఎగ్జిస్టింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాదు సార్. వాళ్ళు ఏదైతే కండిషన్ అంటే మా వాళ్ళు ఎవరు రావద్దు, అక్కడ వాళ్ళు మేము దోజ్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడికి వస్తామంటేనే నువ్వు వాళ్ళకే అట్లా. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడిన ఏ ఉద్యోగి ఆంధ్ర వెళ్తాడని మనం అనుకోవడానికి ఏదన్నా సెటిలర్స్ లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వెళ్తారేమో. సుధాకర్ రెడ్డికి 2 ఏళ్ళు రిటైర్మెంట్ ఇస్తారు, మీరు వెళ్తారా? మేము అట్లా కాదు, వెళ్తారా? కృష్ణయ్య గారు ఎటువంటి అయ్యా, నేను సుధాకర్ రెడ్డి డైరెక్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు కనుక సర్వీస్ లో ఉంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా, 2 ఏళ్ళు రిటైర్మెంట్ ఎక్కువ ఉంది కదా, మనం విజయవాడ ఉద్యమం చేద్దాం మీరు అనుకుంటారా? తెలంగాణ వాళ్ళు రవీంద్ర రెడ్డి గారు వెళ్తారా? తెలంగాణ వాళ్ళు అనుకుంటలేదు, నేను అదే అనేది. దోజ్ ఆర్ ఏ రెసిడెన్షియల్ ఆఫ్ ఆంధ్ర. మీరు దాన్ని అడ్డం పెట్టుకొని తీసుకొస్తున్నారు మీరు కానీ మసూర్ రెడ్డి గారు కానీ. వాళ్ళే మాకు నేర్పినది, వాళ్ళు నేర్పుతారు. వాళ్ళు నేర్పితే మీరు వాళ్ళ దగ్గర నేర్చుకునే మీరు ఎందుకు ఉండాలి? ఇంకా ఆలోచన చేయలేదు. ఇంకా మా దగ్గరికి జీవో ఇచ్చేసారు. మా జీవో ఏమని తీసినాం, ఏమని తీశారు చదవనా? మాకు తెలుసా, చెప్తూనే ఉంది కదా. మా జీవో ఏమని తీసినాం అంటే మా దగ్గర 58 ఏళ్ల వయసు ఉన్నది రిటైర్మెంట్ కాబట్టి మీరు ఎప్పుడు 58 ఏళ్ళు అయితే అప్పుడు సూపరింటెండెంట్ అయినట్టే లెక్క. అవును, నిజమేనండి. వేరే ఆలోచన ఎందుకుంటుందండి? మా దగ్గర ఉండేటువంటి ఉద్యోగస్తులు వేరు, అక్కడి నుంచి వచ్చే ఉద్యోగస్తులకు వేరు, అట్లా డిస్పారిటీ ఉంటే ఎట్లుంటది? బాగుంటుందా? మీరే చెప్పండి. లా ఆఫ్ ల్యాండ్ మీరు అన్నది కరెక్ట్. ఎక్కడ మీరు వచ్చే ముందు చెప్పారు ఏ ప్రాంతంలో ఏ చట్టం ఉంటే ఆ చట్టానికి లోబడి ఉండాల్సిందే, సందేహం లేదు. నేను అనేది అంటే నాకు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కాదంటలే కదా, పార్టీలు, ప్రభుత్వాలు, ప్రాంతాలు ఎవరెవరో తీసుకున్న నిర్ణయాలకి ఉద్యోగులు ఎందుకు ఉద్యోగులు ఏమైతే లేరు సార్. మీరు అన్నేసరిగా ఉద్యోగులు అంటారు. ఇక్కడికి వచ్చేది ఉంటే మాత్రం ఇక్కడ 58 ఏళ్ళే సూపర్ యాన్యుయేషన్, అక్కడ ఉంటే మాత్రం 60 ఏళ్ళు అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అవునండి, రేపు కమల్నాథన్ కమిటీ విభజిస్తుందండి. కమల్నాథ్ కమిటీ విభజించి పలానా కృష్ణయ్య తెలంగాణకి వెళ్ళాలంటే 58 ఏళ్ళకి కట్టుబడి ఉండాలి. దానికి ఎవరు బాధ్యులు? కమల్నాథన్ కమిటీ చేసిన దానికి ఆయన ఎందుకు బాధ్యులు అవ్వాలంటున్నా నేను. నా పాయింట్ మీకు అర్థం కాలేదు, అర్థం అయింది మీకు, నాకు తెలుసు మీకు అర్థమైందని కూడా నాకు తెలుసు. కాబట్టి మీరు రాజకీయ నాయకుడిగా మారారు కాబట్టి మేము మాట్లాడతాం. కమల్నాథన్ కమిటీ వెంటనే కనుక ఉద్యోగుల విభజన మేము ఇవ్వాలి కాదు, మా తెలంగాణ ప్రభుత్వం మరుక్షణం నుంచి కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ తక్షణమే ఇవ్వండి, మా ఉద్యోగులు మాకు ఇవ్వండి అని మేము మా రవీందర్ రెడ్డి ఎన్ని ఉద్యమాలు చేసిండండి. మీరు అర్థం కావట్లేదు ఇప్పుడు సార్. ఇక్కడ ఉద్యోగుల విభజన లేట్ అవడం వల్ల జరిగిన ప్రమాదం ఇది కదా. ఇంకెంతకాలం లేట్ చేస్తారో కూడా తెలియదు మనకి, ఇంకా అర్థం కావట్లేదు. ఆయన కమిటీ కాలం అయిపోతే కమిటీ చైర్మన్ వేరే వాళ్ళు కూడా మారుస్తారని కూడా తెలియదు. మా జీవో ఇవ్వక ముందు ఎవరైతే అక్కడికి ఆంధ్ర ప్రాంతానికి వస్తే తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి వస్తే 58 ఏళ్ళే వర్తిస్తుంది అనేటువంటి యొక్క ఉత్తర్వులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవును, మేమైతే ఇవ్వలేదు కదా. కాబట్టి ఆ ప్రభుత్వం వారికి తెలిసి ఉండే చేస్తుండ్రు అన్నట్టే కదా. కాబట్టి వారు ఆ విధంగా ఉత్తర్వులు ఇస్తే మా విధంగా మేమే విధంగా ఉత్తర్వులు పోటీయా? మాకే పోటీ కాదు. వాళ్ళు ఇక్కడ ఒకటి సార్, ఈ 2 ప్రభుత్వాల మీద మధ్య ఉద్యోగులు ఎందుకు నలిగిపోవాలని మా దగ్గర వాళ్ళు ఎందుకు ఇచ్చారు, మేము ఎందుకు ఇవ్వద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు. మా దగ్గర ఉండే ఉద్యోగులకు సూపర్ అన్నేషన్ ఏజ్ 58. అవును, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేది ఉంటే ఎవరు ఉద్యోగులైనా ఇక్కడికి
కమల్నాథన్ కమిటీ ఇక్కడికి పంపినట్టయితే 58 రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆ రోజు కూడా రిటైర్ అయినటువంటి 58 ఏళ్ళకే అయినరు. ఎవరైతే అప్పుడు ప్రొవిజనల్గా ఎవరైతే అలాట్ అయినరో వాళ్ళందరూ కూడా 58 ఏళ్ళకే రిటైర్ అయినరు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2 years సర్వీస్ చేశారు కదా, జూన్ నాటికి 2 years సర్వీస్. ఆ సర్వీస్ పెన్షన్ బెనిఫిట్స్ కోసం ఓన్లీ సర్వీస్ కౌంట్ చేయమని చెప్తున్నారు. ఫైనాన్షియల్గా ఉన్న నోషనల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి మేమేమంటున్నాం అంటే అదే మీరు బెనిఫిట్ ఇచ్చి అందరినీ మీరు సాగనంపండి. 2 years అయితే అయిపోతున్న June 2 నాడు మీరు ఇప్పుడు కమల్నాథన్ కమిటీ బైఫ్రికేట్ చేస్తాండి. June 2 నాటి వరకు అయితే 2 years కంప్లీట్ అవుతుంది కదా. మీరు 60 years ఎవరైతుందో వాళ్ళకి ఆ విధంగానే చేయండి. చేసి మాకు అలాట్మెంట్ రిటైర్మెంట్ మాకు పోస్టులు ఇవ్వండి. సుధాకర్ గారు, మీరు రిటైర్మెంట్ అందరూ ఒకే రోజు గారు కదా. June 2 నాడు కొంతమంది అవుతారు, June 3 నాడు కొంతమంది అవుతారు, ఈ సంవత్సరం June నాడు కూడా కొంతమంది అవుతారు. ఇక June 2 ఇప్పుడు కొంతమంది 1 year చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకా 2 years అయ్యే వాళ్ళు ఉంటారు. వెంకటకృష్ణ వాళ్ళకందరికి ఎవరైతే అలాట్మెంట్ చాలా ఉంటది, అలాట్మెంట్ ఇప్పుడు ఓన్లీ 2 years మీరు కూడా 60 ఏళ్ళు చేయొచ్చు కదా. అది వేరే విషయం, అది వేరే విషయం కాదండి. మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మా ఉద్యోగ ఉపాధ్యాయ మీరు ప్రభుత్వ ప్రతినిధి అండి, మీరు అదండి వారితో మాట్లాడుతున్నారు. వారు అడుగుతున్నారు మాకు 60 ఏళ్ళు చేయాలని డిమాండ్ ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు సార్ లేదా తప్పకుండా 60 సంవత్సరాలు డిమాండ్ చేయమని అడిగినాము. మనం చర్చించేది వెంకటకృష్ణ గారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఒక ఉద్యోగులకు సూపరాన్యేషన్ తెలంగాణకు అలాట్మెంట్ అయితే సూపరాన్యేషన్ 58 వర్తిస్తుంది. ఎట్లనైతే ఆంధ్ర ప్రాంతంలో వారు ఉద్యోగస్తులు, ఒకవేళ మీరు తెలంగాణ ప్రాంత ఉద్యోగస్తులు మా ఆంధ్ర ప్రాంతానికి అలాట్ అయితే మీకు 58 ఉంటుందని వారే మార్గదర్శకం మాకు అయినరు. వారిని చూపించిన తర్వాత మేము నేర్చుకోవడం అవసరం లేదు. ఆల్రెడీ దరిదే ఒక ప్రెసిడెంట్ ఉన్నది, ఆ ప్రెసిడెంట్ కి అందరం కట్టుబడి ఉంటాను. ఆ రోజు ఇచ్చింది ఇల్లీగల్ గా చెల్లలేదు. అక్కడ యాక్చువల్ గా కమల్నాథన్ కమిటీ అలాట్మెంట్ జరగలేదు. అవును, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కాలేదు. ఒకవేళ అది ఓన్లీ ఆప్షన్స్ బేస్ చేసుకుని ఇచ్చిన జీవో అది. అంతే. కమల్నాథన్ పొద్దున కమల్నాథన్ కమిటీ వచ్చి ఫలానా ఉద్యోగి ఆంధ్రాకి వెళ్ళిపోవాలంటే అది ఆప్షన్ కింద తీసుకుంటే కుదరదు కదా. కమల్నాథన్ కమిటీ అధికారికంగా పంపించింది కాబట్టి ఎలిజిబుల్ టు 60 years. అంతేగాని ఏపీ గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పుడు కుదరదు. మేము అనేది అందుకు పట్టుకుంటారు ఉద్యోగం, మామూలుగా ఉండదు. అప్పుడు స్పష్టంగా మేము అనేది అందుకొరకే మా దగ్గర సూపరాన్యేషన్ 58, వాళ్ళు తప్పకుండా ఇక్కడికి అలాట్ అయిన వాళ్ళు 58కే రిటైర్ అవుతారు. 58 కానీ 59 కానీ ఎంతనన్నా కానీ ఇక్కడికి వచ్చినట్టయితే దట్ రూల్ విల్ బి అప్లికబుల్. కమల్నాథన్ కమిటీ సుమారుగా ఎంత కాలం తీసుకుంటుంది అనుకుంటున్నారు ఇంకా ఈ విభజన? ఈ యాక్చువల్గా తప్పులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోని నేను ఇంతకుముందు డిస్కషన్లో కూడా చాలాసార్లు చెప్పాను. యాక్చువల్గా కమల్నాథన్ గారిది ఏమాత్రం తప్పులేదండి. డెఫినెట్గా ఆయన యాజ్ పర్ ఏదైతే గైడ్లైన్స్ డిఓపిటి గైడ్లైన్స్ ఇచ్చారో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు మాత్రమే పనిచేస్తున్నారు. ఆయన ఓన్గా రాసుకొని ఆయన ఓన్గా యాక్ట్ చేయడానికి లేదు. ఒకవేళ ఏదైనా డెసిషన్ ఈరోజు ఏదో ఒక డెసిషన్ కూడా ఏదో రాంగ్గా తీసుకున్నారనే ఒక వార్త వచ్చింది. సో అవన్నీ కూడా లీగల్గా చెల్లవు. రేపు న్యాయస్థానాల్లో ఖచ్చితంగా క్వశ్చన్ చేయబడతాయి. కాబట్టి ఏవైతే డిఓపిటి రూల్స్కు అనుగుణంగా ఏ నిర్ణయాలు ఉంటాయో అవి మాత్రమే నిలబడతాయి, కానీ మిగిలినవన్నీ డెఫినెట్గా అది రేపొద్దున క్వశ్చన్ చేయబడతాయి. సో ఇక్కడ కమల్నాథన్ గారికి ఇచ్చిన సీనియారిటీ లిస్టులో కూడా చాలా తప్పులు తడకలు ఉన్నాయి. అది మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇప్పుడైనా దాన్ని సరి చేసుకునేటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. రికార్డ్సే లేవంట కదా సార్, అసలు రికార్డ్స్ కాదు, చాలా అడ్హాక్ ప్రమోషన్లు ఇచ్చుకోవటం, డిఆర్స్ కోటాను సప్రెస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చోట్ల జరిగినాయి. చాలా డిపార్ట్మెంట్స్లో, ఇప్పుడు సపోజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓలకు సంబంధించి, మిగిలిన సెక్రటరియట్లు కావచ్చు, చాలా చోట్ల అట్లా జరిగినాయి. సో కరెక్ట్ సీనియారిటీ లిస్ట్ పంపిస్తే అప్పుడు మాత్రమే ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒక జూనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ షుడ్ బి అలాటెడ్ లెస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ పర్టికులర్ క్యాడర్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో 42 రేషియో కంటే తక్కువగా వస్తే ఆంధ్ర నుంచి జూనియర్ మోస్ట్ ఎంప్లాయీ ఏ క్యాడర్, ఇప్పుడు ఎంఆర్ఓలో ఎంఆర్ఓలు లేరు కానీ స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 42 కంటే తక్కువ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి అవతలికి జూనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ అలాట్ అవుతాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ జూనియర్ అనేది ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా డిపార్ట్మెంట్స్ ఆ సీనియారిటీ లిస్ట్ పంపాలి.
అది సరిగా పంపడం లేదు. ఇక్కడ ఇంకొక మీరేనైతే అందులో సెక్రటరేట్ ఉండేటోళ్ళు ఎవరండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరేట్ ఉండేటోళ్ళు ఎవరండి, అంతా మీదేనా రాజ్యం? మీరు అంటే మనం అందరం కలిసి దండం పెడతాం ఇక. మీరంటే మనం అందరం కలిసి ఎవరైతే అధికారులు అంటుండ్రో, ఎవరైతే అంటే అంటుండ్రో, ఇది ఎవరైతే తలా పాపం seniority తిలా రాజ్యాలు తిలా పోపు తలా పిడికట్ అన్నట్లు అందరి బాధ్యత ఉంది. ఎందుకంటే ఓన్లీ కేవలం కమల్నాథన్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం అన్యాయం. అది కరెక్ట్గా మనం మా కృష్ణయ్య గారితో అయితే నేను ఎక్కివేస్తాను సార్. ఎందుకంటే వాటాలు ఎందుకని ఆంధ్ర కాబట్టి వారే ఒక సెక్షన్ ఆఫీసర్, వారు బాధ్యతాయుతంలో ఉన్నటువంటి వారు. ఎందుకంటే కమల్నాథన్కు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, వారే చెప్తాను. ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా వారు చేసేటువంటి ఒక బాధ్యత వారు నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత సర్వీస్ రిజిస్టర్లు తప్పు ఉంటే దాని మీద ఏం చర్య తీసుకుందాం చేస్తాం, కానీ ఆయన బాధ్యతను అయితే నిర్వహించాలి కదా. అవును, ఆయన బాధ్యత నిర్వహించట్లో వైఫల్యం పొందేటు కమల్నాథన్. అందుకొరకే మేము ఆబ్జెక్షన్ చేస్తాం. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వాలు అందుకొరకే ప్రభుత్వాన్ని మీద కూడా మేము కాదండి, ఇట్లా చూస్తూ ఊరుకుంటే మా ఇంకో ఉద్యోగ 2 ఏళ్ళ ఉపాధ్యాయ మా No, no, ఉద్యోగ no, no, సంఘాలు సుధాకర్ రెడ్డి గారు ఒక మాట. Yes. ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఉద్యోగ సంఘాలకు ఉంటే వాళ్ళ పోరాటాలు వాళ్ళకు ఉంటే అది కాదు. కమల్నాథన్ గారు చూస్తూ కూర్చుంటే ఇట్లా ఇంకా 2 ఏళ్ళు సాగదీస్తాడు, ఊరుకుందామా? అదే ఊరుకోకనే ఉద్యమాలు చేస్తున్నాం. ఉద్యమాలు కాదండి, ఇక్కడ గవర్నమెంట్ రోల్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అదే ఏంటి, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా మేము ఒత్తిడి చేస్తూనే ఉన్నాము ఎప్పటికీ. మా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల విభజన జరగకపోయి గవర్నమెంట్ ఒత్తిడి చేస్తున్నామని చెప్తుంది. గవర్నమెంట్ లో పనిచేసే సెక్షన్ ఆఫీసర్లు కమల్నాథన్ కోఆపరేట్ చేయరు. సెక్షన్ ఆఫీసర్ ఇది అన్యాయం మాట వెంకటకృష్ణ గారు. సెక్షన్ ఆఫీసర్ మన- కొడితేనే కదా ఆయన చివరికి సార్ సీనియారిటీస్ కోసం సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సహకరించకపోతేనే కదా మళ్ళీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా వారి లిస్ట్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? ఈ విభజన ఎక్కడ జరుగుతుంది? ఈ రిటైర్మెంట్ గొడవ ఎప్పుడు తీరుతుంది? వెంకటకృష్ణ గారు, నేను నా పాయింట్ నేను అడుగుతుంది కూడా అదే. ప్రభుత్వాలు చేసే పొరపాట్లు కాదు, కేంద్రమా రాష్ట్రం పక్కన పెడదాం. ప్రభుత్వాలు చేసే పొరపాట్లకి, ప్రభుత్వాలు చేసే నిర్ణయాలకి, కమిటీల పేరుతో జరుగుతున్న జాప్యానికి ఉద్యోగుల కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఎందుకు సఫర్ అవ్వాలి, ఎందుకు నలిగిపోవాలా? రవీంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఉద్యోగుల ఏవైనా సంబంధించినటువంటి బాధ్యత హెచ్ఓడీలకు అప్పచెప్పడానికి. ఎందుకంటే 2 ప్రాంతాలు, ఏపీ హెచ్ఓడి ఉన్నారు, తెలంగాణ హెచ్ఓడి ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి హెచ్ఓడీలు ఏంటంటే పూర్తి బాధ్యత ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేయాల్సినటువంటి ప్రధాన బాధ్యత వాళ్ళకి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే హెచ్ఓడీలలో కూడా హయ్యర్ క్యాడర్లు ఉన్నటువంటి అఫీషియల్స్ అంతా కూడా ఏపీ క్యాడర్ వల్లే ఉన్నారు. దాదాపు మ్యాక్సిమం నేను అనుకుంటా 90% ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో కూడా కమలానికి చెప్పడం జరిగింది. ఇలా మీరు ఒత్తిడి తీసుకొస్తే కానీ ఉన్నటువంటి హెచ్ఓడీలు పనిచేయరు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. ఎవరైతే ల్యాబ్సెస్ ఉన్నాయో, ఎవరైతే డిలే చేస్తున్నారో మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి చెప్పినాం. చాలా సందర్భాల్లో చెప్పినాం. ఈ కమల్నాథన్ సార్ చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్క అధికారిని కూడా మందలిచ్చినట్టు కానీ, ఒక్క అధికారి మీద చర్యలు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ లేదు. అదే కాకుండా ఏంటంటే హెచ్ఓడీలు చేసినటువంటి తప్పుల్ని కూడా వాళ్ళ దృష్టి తీసుకురాం. ఇవాళ ఒక అధికారి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విభజన సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చేటప్పుడు ఆమె రిక్రూట్మెంట్ అయినప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్లో ఒక అడ్రస్ ఇచ్చింది, ఆమె అపాయింట్ అయిన తర్వాత ప్రొబేషన్ డిక్లరేషన్కి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి సమాచారంలో ఒక అడ్రస్ ఇచ్చింది, గిర్గ్లాని కమిటీ ముందు ఒక అడ్రస్ ఇచ్చింది, మొన్న ఆప్షన్ ఇచ్చినప్పుడు ఒక అడ్రస్. ఇవాళ 4 తీర్ల అడ్రస్లు ఇచ్చినటువంటి అధికారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఇటువంటి మేము చూపెట్టాము. ఎట్లా నేటివిటీ సార్ 6 to 10th అడుగుతున్నాం మనం. పాత ఇప్పుడు ఉన్నటువంటి అడ్రస్ కాదు, రికార్డెడ్ ఎవిడెన్స్ సహా మేము చూపెట్టడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు. ఎందుకంటే అటువంటి ప్రాథమిక సత్యం అందరూ మర్చిపోతున్నారు. స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్కు ఈ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఉండవు. ఇవన్నీ కూడా కమల్నాథన్ గారు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ అంతా కూడా స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ అలొకేషన్ గురించి. స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్కు లోకల్ నాన్ లోకల్ ఇవన్నీ కూడా వర్తించవు. మరి లేనప్పుడు మనం విభజనలో పెట్టుకున్నాం కదా సార్. విభజనలో మరి ఒక ప్రధాన మీరు యాక్చువల్గా మీ కన్వీనియన్స్ కోసం చాలా సార్లు సర్వీస్ రిజిస్టర్ లో రాసిందని జోనల్ ఎంప్లాయీస్ జోనల్లో ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కదా. ఎంప్లాయీస్ జోనల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు లేదంటే డిస్టిక్ లో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రమే డిస్టిక్ యాజ్ ఏ యూనిట్గా అక్కడ లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక్కడ స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్కు జోనల్ లోకల్ స్టేటస్ అనేది ఈ ఏ డిస్టిక్ చెందినవాడు ఇవన్నీ రావు. మరి ఎట్లా ఓన్లీ 58-42 రేషియోలో పంచాలి. ఎట్లా పంచాలి?
యాక్చువల్ గా దానికి మన గైడ్ లైన్స్ లో ఇచ్చినటువంటి rules కృష్ణయ్య గారు ఇట్లా మీరు చెప్తారు. దీన్నే ఇవ్వమని. ఇట్లా ఎట్లా చెప్తారు. వంచాలని ఇప్పుడు వాళ్ళు చెప్పండి వాళ్ళు మీరు. చెప్పాలి కదా. గిట్ల ఏదో మాట్లాడాలి criteria కదా, ఉండాలి ఏదో కదా. criteria ఉండాలి కదా. నేటివిటీ బేస్ చేసుకున్నా, సీనియారిటీ బేస్ చేసుకున్నా, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. ఆనపకాయ సొరకాయ ఆనపకాయ సొరకాయ పెట్టి దాని ప్రకారం తీసుకెళ్దాం. అంటే వీళ్ళ ప్రెజర్ మేరకు ఆ ప్రెషర్ జనానికి మేరకు ప్రెజర్ ఇది మేరకు అన్యాయం. ఏదో ఒక ఇది అన్యాయం procedure ఉండాలి కదా. సార్. వీళ్ళ ప్రెజర్ మేరకు లాబింగ్ మేరకు Lobbying కొంతవరకు వాళ్ళు మేము లాబింగ్ లాబింగ్ లో భగవంతుడు చేస్తే మీరు తెలియదు. లాబింగ్ లో మీరు అగ్రగణ్యులు మీరు కానీ లాబింగ్ లో మీరు లేదు. చేసినట్టు మేము చేస్తుందా సార్ మాకు లాబింగ్ ఎందుకు రాదు? అస్సలు మేము అమాయకులమనే మమ్మల్ని ఈ రకంగా చేస్తారు ఇంకా మమ్మల్ని లాబింగ్ కానీ మమ్మల్ని ఈ రకంగా చేస్తా అంటే ఎట్లుంటది సరే కృష్ణయ్య గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జరిగిపోయిన దానికి ఇద్దరు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వివాదాస్పదంగా అయిపోయింది కాబట్టి ఎస్ ఎస్ వాటిని అప్లై చేసేయాలి. మాట్లాడడం ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నటువంటివే ఉన్నాయి. ఒకటి, మీరు ఒక ఎంప్లాయీకి లోకల్ క్యాడర్ లేదు, వాడు సెక్రటరియట్లో పనిచేసినంత మాత్రాన ఆయనకు స్థానికత ఉండదు అనేటటువంటిది ఎక్కడ కుదరదు. అది ఎందుకంటే లేదు నేను మళ్ళా మీరు ఎవరైనా పోస్టులు అంటారు ఒక నిమిషం. ది టీచర్ ఒక నిమిషం. దోస్ హు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ తహసీల్దార్ Yes. దే ఆర్ నౌ దే ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఆర్డీఓ ఒక నిమిషం. వెదర్ దే ఆర్ నాట్ హావింగ్ ది లోకల్ క్యాడర్ ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమంటానంటే స్థానికత ఇనిషియల్ పోస్ట్ లేదు. మరిగా ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి దానికి position. మేము అంటలేం కదా బికాజ్ ఇది ఒరిజినల్లీ ఆఫ్ దట్ లోకల్ ఏరియా అనేది నిర్ధారణ అయింది. స్థానికత నిర్దేశించడానికి ఖచ్చితంగా నీ యొక్క 1 to 10th స్టడీస్ 4th to 10th ఎక్కడ 4th to 10th. అదే చెప్పారు. దానికి మేము లే, అంగీకరిస్తాం లే, బట్ సెక్రటరియట్ లో ఉద్యోగులు కానీ 7th to 10th 4th to 10th 6 years ఎక్కడ ఉంటే 6 years ఎక్కడ చదివితే అది native. 7 years 4 years ఉండాలి. 4 years ఉండాలి. ఒక నిమిషం కృష్ణ గారు. సో కాబట్టి దాన్ని అంగీకరించినావు. నువ్వు కర్నూలు నుంచి వచ్చినంత మాత్రాన హైదరాబాద్ సెక్రటరియట్ తీరంగానే నువ్వు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాండిడేట్ కాదు. నీకు ఖచ్చితంగా నీ యొక్క సర్వీస్ రిజిస్టర్లో వాట్ ఈజ్ యువర్ నేటివిటీ అని అడుగుతారు. అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నేను ఏమంటున్నా అవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు అల్టిమేట్గా జరగాల్సింది ఏంటంటే కమల్నాథన్ దగ్గర కొంత డిలే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. డిలే ఎక్కడి వరకు జరిగింది? ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యేంత వరకు కూడా అది నత్తనడకనే సాగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాతనే కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం లోపల మీరు చూస్తే సంవత్సరం లోపల ఒక 3 నెలలకే 25,000 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. అలాట్మెంట్ అయిపోయింది. కానీ మేజర్గా 2 డిపార్ట్మెంట్లు ఎక్కడైతే కాంట్రవర్సీ ఉందో ఆ కాంట్రవర్సీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్సే ఆగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంటే ఆల్మోస్ట్ 50% ఎంప్లాయీస్. వాళ్ళని ముట్టుకుంటే ఏమవుతుంది అనేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించి చూస్తే ఇది స్టేట్ లెవెల్ పోస్టు. ఉదాహరణకు జైలు అనేటటువంటిది విజయనగరం జైల్లో నీకు అంతా కూడా వరంగల్ వాళ్ళే ఉంటారు. అదేవిధంగా వరంగల్ జైల్లో నీకు అంతా విజయనగరం వాళ్ళే కనిపిస్తారు, ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల చేత. సో అన్నిటిని కూడా సర్దుకొని చేసి ఉండే. బట్ ఇప్పటికీ కూడా ఏంటంటే కమల్నాథన్ కమిటీ అనేటటువంటిది ఎంత క్రియాశీలకంగా వ్యవహరించాలో అంత క్రియాశీలకంగా వ్యవహరిస్తలేదు. ఆ కమల్నాథన్ కనుక క్రియాశీలకంగా వ్యవహరించుంటే ఇటువంటి సమస్యలు ఏవి వచ్చి ఉండేవి కావు. ఈ వ్యవహరించకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది అనివార్యమైనటువంటి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వానికి మరొక ప్రత్యామ్నాయం లేక తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటిది ఒక రాజకీయపరమైన నిర్ణయం, ఇది సాంకేతికంగా చట్టబద్ధంగా కానటువంటి అంశం కాబట్టి తీసుకున్నాం. మీరేం చేసినారు? తెలంగాణ వాళ్ళు ఎవరన్నా ఈ 2 సంవత్సరాలు అడ్డం పెట్టుకొని ఆంధ్రాకు వస్తారేమోనని చెప్పేసి జీవో కూడా ఎంత చాలా జుగుప్సాకరంగా ఇచ్చారంటే ఆంధ్ర వాళ్ళు కనుక ఆంధ్రాకు వస్తే నో ప్రాబ్లం, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఆప్షన్ కు సంబంధించి అదే ఆప్షన్ సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎవరైతే డ్యూ రిటైర్మెంట్ ఉన్నారో ఆ రిటైర్మెంట్ ఎడ్జ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర కనుక వస్తే మీరు 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ నేటివిటీ లేకుండా పెట్టుకోరు కదా అసలు. పెట్టుకుంటారు సార్. నేటివిటీ లేకుండా ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాకు 42 పోస్టులు అలాట్ అయింది, కానీ 32 మందే ఉన్నారు అంటే ఇంకా 10 వేకెన్సీలు ఉన్నాయి. అంటే తెలంగాణ నుంచి 10 మంది పోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 10 మంది తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయమన్నారు. కానీ అది వాస్తవంగా ఒక్క ఎంప్లాయీ కూడా లేదు. నేను ఏమంటాను చట్టం మీద చేశారు. అట్లా నేను ఒకటి అంతా కూడా మా వాళ్ళంతా కూడా ఆంధ్రాకి పోవాలి. సుధాకర్ అన్న నేను ఏమంటున్నానంటే మీరేమన్నాడు థియరీ ఆఫ్ మదర్ ల్యాండ్ క్లాస్ 4 మాత్రం పంపించేద్దామని అట్లే ఉంది. మీరు క్లాస్ 4 వదిలించుకుందాం అనుకుంటున్నారు. అది పోస్టులు ఆ విధంగా ఉన్నాయి, అట్లే ఉన్నాయి సార్. మేము వదిలించుకున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా క్లాస్ 4. ఇప్పుడు ఏదైతే ఈ 2 సంవత్సరాల రిటైర్మెంట్ 58 ఏళ్ళు అక్కడ అనేది అక్కడ 60 ఉంది. వాళ్ళు ఎవరైనా రేపు విభజనలో ఇటు వస్తే వాళ్ళకి ఇది వర్తించదు కదా. ఇక్కడ కూడా 60 ఉంది, అక్కడ 60 ఉంది, అది ప్రాబ్లం లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ చర్చ
మదర్లాండ్లో ఉన్నటువంటి చట్టాన్ని గౌరవించాలని మేము కోరుతున్నాం. కానీ మీ మదర్లాండ్లో ఉన్నటువంటి చట్టాన్ని మదర్లాండ్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది తప్ప ఇతరులకు వర్తించదని చెప్పేసి మీరే దానికి ఫస్ట్ కొట్టి పెట్టినటువంటి భాష అని చెప్పి ఈ రోజు చేసినటువంటి వేశారు. అదే ఇప్పుడు ఒకవేళ నేను ఏమంటున్నా అంటే ఒకవేళ 60 సంవత్సరాలు చేసి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి 58 సంవత్సరాలు వర్తిస్తుందంటే మేము కూడా ఈ రోజు డిఫెన్స్ లో ఉండేవాళ్ళం. అరే నిజంగా కూడా చేసింది, బట్ ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళం కానీ మాకు అంత నైతిక ధైర్యం ఉండేది కాదు. కానీ ఈ రోజు కృష్ణయ్య గారితో నేను చెప్పేది ఏంటంటే నీ మదర్లాండ్ లో ఉన్నటువంటి చట్టాన్ని నువ్వు సెకండరీ గ్రేడ్ సిటిజన్ గా చేసి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళను మేము రానియమనేటటువంటి పద్ధతిలో నువ్వు చేసిన దానికి ఇది ప్రతీకారం కూడా కాదు. ఇది ఖచ్చితంగా మేము ఏం చెప్తున్నాం అంటే ఈ మదర్లాండ్ లో 58 ఉంది కాబట్టి ఎవరు వచ్చినా 58 సో మాత్రం ఒకటి సరే ఓవరాల్ గా ఇవి ఈ కక్షలు కార్పణ్యాలు ఆ మొదట్లో ఉన్నాయేమో ఇప్పుడు అలా లేదు. అలా లేకుండా ఉండాలనే కోరుకుందాం. మనం ఆంధ్ర వాళ్ళు మనల్ని వ్యతిరేకించొద్దు, మనం వాళ్ళని వ్యతిరేకించొద్దు. ముఖ్యమంత్రి కూడా కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు బాయ్ వదిన అన్న అంతా నడుస్తుంది. సో అదే అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒకటి సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కారం చేయమని ఇక్కడ 2 అంశాలు ఇమీడియట్ గా వస్తున్నాయి. ఒకటి, ఎవరైనా రిటైర్ అయ్యి వచ్చే వాళ్ళ పరిస్థితి ఇక ప్రభుత్వం ఇలాగే కరాఖండిగా ఉంటుందా, ఏమన్నా రిలాక్సేషన్స్ ఉంటాయా, మానవతా దృక్పథమా లేకపోతే ఇంకో దృక్పథం ఏదైనా కానివ్వండి ఉంటాయా అనేది ఒక పాయింట్. అంటే మానవతా దృక్పథంతో వ్యవహరించడానికి చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదు. మిగతా అంటే ఉద్యోగులు ఎందుకు చట్ట సవరణ చేయాలి అంటే అసెంబ్లీలో పెట్టి చట్టం చేసిన తర్వాతనే 60 సంవత్సరాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మేము 60 సంవత్సరాలు ఇవ్వడానికి చట్ట సవరణ చేస్తున్నంటే నిజంగా కూడా ఉద్యోగ సంఘాలుగా మా యొక్క పరిస్థితి కుదురులో పట్టి చాలా భయంకరమైంది. ఉద్యోగులందరూ వీళ్ళ ఇది పట్టుకుంటారు. రెండోది వీలైనంత తొందరగా ఏంటంటే దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ అందించినటువంటి ఉద్యోగి ఫ్యాగ్ అండ్ ఆఫ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక 2 years కలపడంలో అది ఇక్కడ కూడా 60 సంవత్సరాలు చేస్తే ఇష్యూ లేదు కదా. ఆ ఉద్యోగి ఓన్లీ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే మాత్రమే, ఆ ఉద్యోగి ఫాల్ట్ లేదు, దేర్ ఇస్ నో ఫాల్ట్. అంటే నేనేమంటున్నా అంటే ఈ యొక్క 60 సంవత్సరాలు చేయడం ద్వారా తదనంతరం ఉత్పన్నమైనటువంటి పరిణామాలకు సంబంధించిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకోవాలి. ఒక నంబర్లో లాటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దానికి దిద్దుబాటు చర్య ఏం తీసుకోవాలనేటువంటి చేయాలి. టెక్నికల్ గా లీగల్ గా నాట్ వ్యాలిడ్. ఎట్లా టెక్నికల్ గా ఇప్పుడు మీ ఉద్యోగస్తులకు మీరు జీతం ఇచ్చటానికో టెక్నికల్ వ్యాలిడ్ కాదంటారు. ఇదేమన్నా అర్థం ఉన్నదా? మా దగ్గర చట్టాన్ని మార్చి వాళ్ళకు ఇవ్వాలి, ఇదేమన్నా అర్థం అంటే ఎట్లంటే కృష్ణయ్య గారు మీరు బాగా అనుభవజ్ఞులు. ఈ రకమైనటువంటి కమల్నాథన్ కమిటీ ప్రకారం మీరు కమల్నాథన్ కమిటీ మీ కమిటీ, మీరు మీ కమిటీ, ఉద్యోగస్తులు మీరే. మమ్మల్ని ఇట్లా ఎందుకు? ఇప్పుడు మా కరెక్ట్ చెప్పిండు, కంప్లీట్ గా స్వీపింగ్ రిమార్క్స్ కరెక్ట్ చెప్తాం డిసిజన్. ఎందుకొరకంటే ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఉద్యోగస్తులకు ఏదైతే సూపరింటెండెంట్ ఉన్నదో అదే అన్వయిస్తుంది. దాన్ని మాత్రం మార్చడానికి కాబట్టి అయితే మీరు పొడిగించాలి, ఇక్కడ చట్టాన్ని మార్చేయాలి, 60 ఏళ్ళు చేయాలి, సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ఉద్యోగులందరికీ ప్రభుత్వ నిర్ణయం, అది ప్రభుత్వ నిర్ణయం. మీరు నేను లేదా వారు వీరు చెప్పేది కాదు. ఇది అది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం, పొలిటికల్ డెసిషన్ అవుతుంది. అలాంటిది ఆ డెసిషన్ గురించి ఆలోచించకుండా ఉన్న డెసిషన్ అమలు చేయాలని అంటే ఎవరైతే ఈ 3000 మంది అనేది పెద్ద నెంబర్ కాదు, వీళ్ళ టేకింగ్ కేర్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తా, ఏపీ గవర్నమెంట్ అనేది ఒకటి చూడాలి. అది ఒకటి. రెండోది, అసలు ముందు ఈ కమల్నాథన్ సంగతి ఏంటి? ఇది ఇట్లా పొడిగించుకుంటూ పోతే ఇంకా చాలా ఉపద్రవాలు చాలా వస్తాయి, ఇంకా చాలా ఇలాంటి సమస్యలు చాలా క్రియేట్ అవుతుంటాయేమో. రవీంద్ర రెడ్డి గారు, కమిటీని పెంచడం అంటే సమస్యలు పెరుగుతుంటాయి, ఇంకా చాలా వస్తుంటాయి ముందు. దానికి ఒక విభజన అయిపోతే ఏ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్. దీనికి ఒకటే సొల్యూషన్ చెప్తా. ఇప్పుడు మా కృష్ణయ్య గారు అనేది ఏమిటంటే చిన్న సాకు చెప్తుండు, చిన్న కత్తితోటి పోరాటం చేస్తుండు. ఎందుకు ఏం సాకు? సీనియారిటీ లిస్టులో సరిగ్గా లేవు అనే సాకు చెప్తుండు. ఆ సీనియారిటీ లిస్ట్ ఎంతమంది ఉంటారో చూద్దాం, తెగవా తీసిన తర్వాత ఎంతమంది తెలుస్తుంది. ఇక్కడ అసలు బేసిక్ ప్రాథమిక సూత్రం ఏంటంటే ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ తెలుస్తుంది. నువ్వు అయితే అలొకేషన్ అయితే పోస్ట్ అలొకేషన్ మీకు జరిగిన తర్వాత ఎంతమంది వస్తారో తెలుస్తుంది, ఎంతమంది ఉంటారు సీనియారిటీ జూనియర్ అనేటువంటి సమస్యతో సతమతమవుతున్న వాళ్ళు ఎవరో తెలుస్తుంది.
ఇప్పుడు నిజమే, ఏదో 10 మంది కోసం 90 మందిని సఫర్ చేయడం అనేది మంచిది కాదు, కరెక్ట్ కాదు కదా. కనీసం టెంటేటివ్ అలొకేషన్ అయితేనన్నా కొంత ఇబ్బందులు పోతాయి. టెంటేటివ్ ఆల్రెడీ జరిగినట్టు చాలా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో కాలేదు, మెడికల్ డిపార్ట్మెంట్ లో కాలేదు, ఒక 5-6 డిపార్ట్మెంట్ అసలు పెద్ద కమ్యూనిటీ సార్ అది, చాలా పెద్ద కమ్యూనిటీ. టీచర్స్ కాలేదు, బైఫర్కేషన్ లో ఇప్పటివరకు జరిగింది కూడా 25% ఎంప్లాయీస్ కూడా కాలేదు ఇప్పటివరకు. విన్నారా? అంటే ఇప్పుడు 28,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఇప్పటికీ లెక్చరర్స్ అందరూ కూడా విజయనగరంలో, విశాఖపట్నంలో లెక్చరర్స్ ఉంటేనే ఉంటుంది. లెక్చరర్స్ ప్రాబ్లమాటిక్ ఉంది. స్టేట్ క్యాడర్ పోస్ట్లే మేము అనేది అదే. స్టేట్ క్యాడర్ లో మీది కమల్ నాథన్ ఆయన ఎక్సర్సైజ్ ఒకవేళ కృష్ణ గారు ఇంకొక పాయింట్ కూడా, అంటే ఇది కొంచెం బెనిఫిట్ డౌటే, ఇదేమీ ఇది కాదు. ఇక్కడ కమల్నాథన్ గారు డెసిషన్ తీసుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్తో తీసుకుంటారు. అది నేటివిటీ, సీనియారిటీ, ఇవన్నీ ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఆ గైడ్లైన్స్ ప్రకారం వారు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత విభజన అయిపోతుంది, ఎవరెవరు ఉద్యోగులు ఎటు వెళ్ళాలనేది తేలిపోతుంది. ఆ గైడ్లైన్స్కి నిబంధులైన ఉద్యోగులు ఎవరో ఆ నెలలోనో ఆ 2 నెలల ముందో రిటైర్ అయి ఉంటారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు రిటైర్ అయినట్టేనా లేకపోతే ఏపీ గవర్నమెంట్ ఏమైనా కన్సిడర్ చేస్తుందా? ఎలాగైతే ఇప్పుడు వీళ్ళని కన్సిడర్ చేయాలని అడుగుతున్నామో చేయడానికి అవకాశం. నేను అనేది మీరు అర్థం చేసుకోండి, 2 నెలల ముందే రిటైర్ అయ్యాడండి ఆయన. ఏ గైడ్లైన్స్ ప్రకారం అయితే కమల్నాథన్ గారు విభజన చేశాడో ఆ గైడ్లైన్స్ లోకి ఆయన వస్తాడు, అప్లికబుల్ అవుతాడు. ఆయన ఏపీకి వెళ్తాడు ఒకవేళ సర్వీస్ లో ఉండి ఉంటే ఇది బెనిఫిట్ అవుట్ సార్, ఖచ్చితంగా ఏపీకి వెళ్తాడు. మరి ఆయన ఎందుకు నష్టపోవాలి 2 ఏళ్ల సర్వీస్ ని? మరి మానవతా దృక్పథం అక్కడ కూడా వర్తించాలి. అంతే కదా, దాని మీద మీ ఉద్యోగ సంఘాలు టెక్నికల్ గా ఉంటది, జీవో వర్తించది అని అక్కడ అంటారు. అంటే ఇక్కడ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ వెసులుబాటు, ఎందుకంటే ఓన్లీ పెన్షనరీ బెనిఫిట్స్ కోసమే. అది అక్కడ బెనిఫిట్స్ ఇస్తారా? ఇప్పుడు సర్వీస్ ఇవ్వకపోయినా కంటిన్యూ చేస్తాం. ఎట్లా కమల్నాథన్ గారు నిజంగా యాజ్ పర్ రూల్స్ ప్రకారం మాకు అలర్ట్ అయినా డెఫినెట్ కంటిన్యూ అవుతారు. రిటైర్ అయినా కూడా డెఫినెట్ కమల్నాథన్ గారు అలాట్ చేస్తే సార్ నేను అనేది అయ్యా, మీరు ఆ పెన్షన్ ఎలాగో మీరే ఇవ్వాలి, దాని గురించి మాట్లాడాలా నేను. 2 ఏళ్ళు కూడా ఉంటే 60 ఏళ్ళు పూర్తయితే రావాల్సిన గ్రాట్యుటీస్, ఆ పెరిగిన బేసిక్ పే ఉంటుంది కదా, దాని ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ నాకు తెలిసి అయితే నేను వేసిన క్వశ్చన్ చాలా రీజనబుల్ క్వశ్చన్. అంటే మీరు ఎక్కడైతే వాళ్ళకి ఎలా మానవతా దృక్పథం ఉండాలంటున్నారో మీకు కూడా ఉండాలి. మరి ఇక్కడ అంటే అలకేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం జరిగినప్పుడు మానవతా దృక్పథం అనేది రూల్స్ ప్రకారం జరిగినప్పుడు తెలంగాణకు అలాట్ అయినప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను. అంటే మాకు ఆ సదరు ఉద్యోగి మీద మాకు విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ, విపరీతమైన ఎంపథెటిక్ ఫీలింగ్ ఉన్నా కానీ మేము కంటిన్యూ చేసే పొజిషన్ లేదు. లీగల్ కమల్నాథన్ ఒక స్టేట్ కి అలాట్ చేసినప్పుడు లేదు నువ్వు ఉండాలంటే ఉండడానికి లేదు. ఇప్పుడు చాలా మంది ఇదే అడుగుతున్నారు. ఇప్పుడు లోకల్ స్టేటస్ అనేది సెక్రటరియట్ లో అసలు లేదు. లోకల్ స్టేటస్, నేటివిటీ అనేది లోకల్ స్టేటస్ లేకపోవడం అంటూ ఉండదండి. ప్రతి ఒక్క ఉద్యోగి సుధాకర్ సార్ కు చాలా స్పష్టంగా తెలుసు ఈ విషయం. ఎందుకంటే సచివాలయంలో చేసే ఏ ఉద్యోగి అలొకేషన్ అపాయింట్మెంట్ గానీ డెఫినెట్ గా నో నేటివ్ నో లోకల్ స్టేటస్. ఇట్ ఇస్ ఏ స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ మెరిట్. ఇప్పుడు నేనేమంటే సెక్రటరియట్ అనేటటువంటిది మీరు ఏదైతే 85%, 15%, 60%, 40%, 70%, 30% అంటున్నారో ఆ విధంగా పర్సెంటేజ్ అనేటటువంటిది ఈ ప్రాంతానికి ఇంత, ఈ ప్రాంతానికి అనేది ఉండదు. కానీ ఎవరైతే ఎంపిక అయినటువంటి వాడు జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తే సెక్రటరియట్ తీసుకుంటారా? కాదు. ఢిల్లీ నుంచి వస్తే సెక్రటరియట్ తీసుకుంటారా? మరి ఒక నిమిషం వినండి, మీరు శ్రీకాకుళం నుంచి అయినా రావాలి, ఆదిలాబాద్ నుంచి అయినా రావాలి, ఎక్కడో పుట్టి ఉంటారు కదా, తెలుగు అడై ఉండాలి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఎక్కడ అంటే ఖచ్చితంగా చెప్తారు, వరంగల్ జిల్లాలో పలానా స్కూల్లో చదివిండని. అపాయింట్మెంట్ లో మేము రూల్ అప్లికేబుల్ అంటలేదు. నేను అడిగిన క్వశ్చన్, వారు 1 నెల ముందో 2 నెలల ముందో రిటైర్ అవుతారు. ఏది కమల్నాథన్ గారు ఏ గైడ్లైన్స్ అయితే ఫాలో అయ్యి విభజన చేస్తారో
ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఆంధ్రాకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ రిటైర్ అయ్యారు కర్మగాలి పాపం ఒక నెల ముందు 2 నెలల ముందు. ఎందుకు ఈ క్వశ్చన్ రేజ్ అవుతుందంటే, ఎవరైనా మేము 2 ఏళ్ళు పెంచాం కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకుని మా రాష్ట్రానికి వస్తామంటే ఊరుకోం, మేము ఇవ్వం. చెప్తా వినండి, మేము ఇవ్వము, 58 ఏళ్లే వర్తిస్తుందని ఎలాగైతే ఖరాఖండిగా జీవో ఇచ్చారో, మరి అంత ఖరాఖండిగా దీన్ని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు పాపం వారి ఎంత కుమిలిపోతారు, అయ్యో ఒక 2 నెలల ముందు చేసి ఉంటే నా 2 ఏళ్ల సర్వీస్. కమల్నాథన్ పొరపాటు తోటి ఉద్యోగస్తులు నష్టమైతాడా అని మా ఉద్యోగస్తులు ఇదే కదా జరిగేది. కమల్నాథన్ లేట్ చేయడం వల్ల ఆ ఉద్యోగి నష్టపోతున్నాడు. నేను చర్చ ప్రారంభంలోనే ఒక విషయం చెప్పాను, లా ఆఫ్ ల్యాండ్ అనేది ఈ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రానికైనా వర్తిస్తుంది. ఇక్కడ ఎక్కడ లా ఆఫ్ ల్యాండ్ సార్, ఎక్కడ లా ఆఫ్ ల్యాండ్ సార్, ఎక్కడ ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకి రాష్ట్ర విభజన చేసిన తర్వాత వెంటనే ఉద్యోగుల విభజన చేయకపోతే ఉద్యోగులు నష్టపోవాలా, ఉద్యోగుల కుటుంబాలు ఇంత నష్టపోవాలా, దానికోసం నేను 1 గంట టైం వేస్ట్ చేసుకోవాలా? ఏం సార్ ఇది? వాళ్ళు ఎటు సానుకూల వీరే కాదు మొత్తం మీరు అందరిగా చేసింది. మీరు అన్ని టెక్నికల్ గా కరెక్ట్ ఉంటుంది, చట్ట ప్రకారం కరెక్ట్ ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు ఏదైనా ఎక్కడైనా మానవత్వం అనేది ముఖ్యం. కాస్త అందరిది మానవతా దృక్పథం వాళ్ళైనా రిటైర్ అయిన వాళ్ళని కూడా దాన్ని ఏమంటారు కన్సిడర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అలాగే మరి వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తారో కూడా మానవతా దృక్పథం తోటి మేము వారికి కోరేది ఒకటే, వారికి ఏదైతే పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలండి. ఇంతకన్నా ఇది వారే భరించాలి, అది వారే భరించాలా? అది మీరు భరించాలి, అది మీరు భరించండి. కమల్నాథన్ కమిటీ గారు రిటైర్ చేపిస్తే ఇక్కడ వాళ్ళ ఇంకా 2 సంవత్సరాలు పనిచేస్తాడు అక్కడ 2 సంవత్సరాలు పనిచేస్తాడు అక్కడ. మనకున్నటువంటి వ్యక్తిగతమైన లేకుంటే మాకు వ్యక్తిగతంగా కృష్ణ గారి మీద ఎటువంటి సదరు ఉద్యోగిని మాకు అభిమానం చాలా. అసలు నాకు ఆ 13 జిల్లాల ఎంప్లాయీస్ చాలా అభిమానిస్తున్నాను. ఆ విషయానికి వస్తే నేను వ్యక్తిగతంగా ఎక్కడ రూల్ ప్రకారంగా మాట్లాడాను. అంటే రైట్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారు, రవీంద్ర రెడ్డి గారు, యూనివర్సిటీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.